హలో హలో బండి కొంచెం మెల్లగా. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో. ద రాజా సాబ్ మూవీ చూడంగానే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఎందుకంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరే చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సఫర్ విత్ అఫ్రీ. రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది. యాక్చువల్గా ప్రభాస్ మూవీ అంటే ఫస్ట్ డే ఫస్ట్ చూడడం నాకు అలవాటు. బట్ ఈసారి మాత్రం కుదరలేదండి. ఎందుకంటే తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది. నా దగ్గర ప్రీమియర్స్ టికెట్స్ ఉన్నా కూడా నేను వెళ్ళలేదు. అప్పటికి నేను తిరుపతికి వెళ్ళి ట్రై చేశాను. 4 AM టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను వెళ్ళలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా తప్పక నేను ఈరోజు మార్నింగే వచ్చాను కావలికి. రాగానే ఫస్ట్ షోకి వెళ్ళిపోయాను మార్నింగ్. చూశాను. నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా, ప్లెజెంట్ గా, చాలా కామెడీ తోటి బాగుండింది. ప్రభాస్ ఎనర్జీ తోటి లాక్కొచ్చాడు. చాలా అంటే చాలా బాగుండింది. మెయిన్ పార్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్. చాలా కొన్ని రివ్యూస్లో విన్నాను, సెకండ్ పార్ట్ బాగలేదు, సెకండ్ పార్ట్ తలకాయ నొప్పి అంటున్నారు. మీకు సినిమా చూడడం రాదండి, మీకు అర్థం కాలేదు సినిమా. ఎంత బాగుందండి సినిమా. అసలు ఎక్కడ కాన్సెప్ట్, సైన్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండదు మేబీ. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. నేను చూసిన రివ్యూస్ అట్లా ఉన్నాయి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. కాకపోతే అసలు రివ్యూస్ కూడా నేను ఎందుకు చూశానంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు కదా. ఆ ప్రభాస్ మూవీ అసలు టాక్ ఎలా ఉంది ఏందని ఎట్లా మిస్ అయ్యాను. కనీసం టాక్ అయినా తెలుసుకుందామని చూశాను రివ్యూస్. ఏందండి అంత. కాకపోతే చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, అదొకటి మెచ్చుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కొంతమంది ఉన్నారు కావాలనే నెగిటివిటీ క్రియేట్ చేద్దామని, కావాలనే ప్రభాస్ మూవీస్ని నెగిటివ్గా చేద్దామని అనుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవి చేసి పాజిటివ్స్ అన్నీ పక్కన పెట్టేశారు. 1-2 పాజిటివ్స్ చెప్పేసి సింపుల్గా నెగిటివ్స్ మాత్రం ఎంత చేసి అదట్ట అదిట్ట అని చెప్తున్నారు. కానీ అదే నెగిటివ్స్ ప్లేస్లో పాజిటివ్స్ చేస్తే బాగుండేది కదా. అంటే జనరల్ ఆడియన్స్ అయితే చెప్తారు, అట్లా కావాలని నెగిటివిటీ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఎవరేం చేస్తారు చెప్పండి. వాళ్ళ నెగిటివ్స్ని పట్టుకొని ఉన్నారు. నాకైతే ఓవరాల్గా మూవీ చాలా బాగా నచ్చింది. చూద్దాం. నేను రివ్యూ ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ నా ఫీలింగ్ చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్. మూవీ కానీ లైఫ్ కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది. అట్లాగే పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. సరే, ఫస్ట్ నెగిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. నెగిటివ్స్ వచ్చేసరికి నాకైతే ఒక 2-3 అనిపించాయండి. ఒకటి వచ్చేసి డూప్కి ఫైటింగ్ సీన్స్లో కానీ స్టంట్స్లో కానీ డూప్కి ప్రభాస్ ఫేస్ కంప్యూటర్తో సీజీ చేయడం, అది కొంచెం బాగా కనిపించేసింది. జనరల్గా చేస్తారు, అందరు చేస్తారు, బట్ కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫుల్గా కనిపించేసింది. అది ఏదో ప్రభాస్ ఫేస్ తెచ్చి పెట్టినట్టు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైట్ సీన్ పెట్టకుండా ఉండాల్సిందండి. ఏదంటే హీరోయిన్ దగ్గర నుంచి మనీ బ్యాగ్ కొట్టేసుకొని వెళ్తారు కదా బైక్స్ తోటి, అదొక్కటి చేయకుండా ఉంటే బాగుండేది. దాని ప్లేస్లో ఏదైనా మంచి సీన్ పెట్టున్నా, లేదా అసలు లేకపోయినా బాగుండేది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అంతే అండి, నాకేం గుర్తు రావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. తప్పకుండా మీ ఒపీనియన్ కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాజిటివ్స్ గురించి వచ్చేస్తే, పాజిటివ్స్ అంటే మన డార్లింగ్ అండి. ప్రభాస్ లేనిదే మూవీ లేదు. ఎందుకంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎనర్జీ క్యారీ చేసాడండి, నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. డార్లింగ్ ఏంటంటే అందరిని ఎంటర్టైన్ చేయాలి, ఎస్పెషల్లీ ఆయన ఫ్యాన్స్ని. ఎట్లయినా కొత్త జోనర్స్ చేయడం కానీ ఆయన మొత్తం ఫ్యాన్స్ కోసమేనండి. మనమేమో అవి ఫ్యాన్సే, నేను విన్న రివ్యూస్ కూడా ఫ్యాన్సే. మనమేమో అవి బాగాలేదు ఇవి బాగాలేదు అని చెప్తున్నాము. ఆయన మన కోసం ట్రై చేశాడండి, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కామెడీ టైమింగ్ డార్లింగ్ది సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ లాస్ట్ ఫైటింగ్ సీన్ కానీ యాక్షన్ సీక్వెన్స్,
వర్త్ ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదో రెగ్యులర్గా అనిపించింది, కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అంటారు కదా, ఏ బ్రాండ్ దాగి రాసాడో కానీ అదిరిపోయింది. బాగుంది. సైన్స్ అది మూవీ అర్థం చేసుకుంటేనే మాత్రం మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళగలుగుతాము. మేబీ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు మూవీ కాన్సన్ట్రేట్గా చూసి ఉండరు నాకు తెలిసి. అప్పటికి ఒక క్యారెక్టర్ వచ్చి మన సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ అది వాళ్ళు చూసినట్లేరు అంతే. అంటే ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు, నాకు కొంచెం అది కోపం వచ్చింది. స్టార్టింగ్లో చెప్పాను కదా ఎందుకు కోపం వచ్చిందంటే, ఆ రివ్యూవర్స్ మీద కోపం వచ్చిందండి. మంచి మూవీని సరే కొన్ని 1-2 నెగిటివ్స్ ఉన్నాయి, అవి తీసేస్తే మాత్రం సూపర్ మూవీ, దాన్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అనిపించింది. వాళ్ళు చెప్పడం కూడా ఇది బ్యాడ్ ఇది అట్లా చెప్పట్లేదు, అసలు మూవీ చూడొద్దు అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. 1-2 నెగిటివ్స్ ఉన్నాయి, అవి తీసేస్తే మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. నెక్స్ట్ పాజిటివ్స్లో ఉన్నాం కదా మనం. ఎగ్జిక్యూషన్ బాగుంది, అంతే. బాగుంది మూవీ మొత్తం. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతాం. మంచి మూవీ, సంక్రాంతికి రావాల్సిన మూవీయే, బాగా ఎంటర్టైన్ అవుతాము. దట్స్ ఇట్. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మీ ఒపీనియన్ చెప్పండి. నార్మల్ వాళ్ళు కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు అందరు ఫ్యాన్స్, ఇది TFI మూవీ. మీ TFI బానిసలు అంటారు కదా, మీ కామెంట్ చేయండి, మీ ఫీలింగ్ ఏంటి రాజాసాబ్ మీద, అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? దట్స్ ఆల్. ప్రతి ఒక్కరు మూవీ ఖచ్చితంగా చూడండి, బికాస్ ఇట్స్ అవర్ డార్లింగ్ అండి. మళ్ళీ ఎప్పటికో కనిపిస్తాడు. నెక్స్ట్ చేసే జోనర్ కూడా ఇది ఉండదు. నెక్స్ట్ అంతా కాంటెక్స్ట్ ఓరియంటెడ్ లేదా యాక్షన్ ఓరియంటెడే ఉంటుంది. అప్పటికి డైరెక్టర్స్ కూడా చెప్పారు, డైరెక్టర్ కానీ మూవీ టీం కానీ ముందు, ఇప్పుడు కాదు కానీ స్టార్టింగ్లో హైప్ పెంచాలని చెప్పి లాస్ట్లో చెప్పారు. స్టార్టింగ్ అయితే చెప్పారు ఇదో డార్లింగ్ ఫ్యాన్స్కి మాత్రమే పండగ, ప్రభాస్ని నెవర్ బిఫోర్గా చూస్తారు. చూసాం, ఎనర్జీ క్యారీ చేశాడు. ఆ లాస్ట్లో పర్ఫార్మెన్స్ హాస్పిటల్ సీన్లో సూపర్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నా ఒపీనియన్ మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఓకే, బై బై. See you in the next video. Don't forget to like, share and subscribe.